మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు నేను టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ ద యూనిట్ వేవ్స్. ఓకేనా? ఇన్ దిస్ చాప్టర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకే, సో దిస్ video is making for those who are preparing intermediate public exam to make them understand very easily the concept. I made these videos. Okay na? For both for Telugu and English medium, they can understand very well. For the purpose of their preparation, I made these videos. Okay na? So ఈ వీడియోని నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ యూనిట్ వేవ్స్. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ బై క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ దలుచుకున్నాను. ఓకేనా? ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను. ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీరు చదివేటప్పుడు చాలా ఈజీనెస్ని పొందుతారనమాట. మీరు పాఠం వినేశారు, లెసన్ అంతా అయిపోయింది. ఇప్పుడు దీన్ని బైహార్ట్ చేయాలి. ఓకేనా? బైహార్ట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. తెలుగు ఇంగ్లీషు మీడియం రెండు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, అంటే కొంతమంది తెలుగు తెలుసు, కొంతమంది ఇంగ్లీషు కొంచెం అందుకోవచ్చు. ఇవి రెండింటిని కంబైన్ చేసి చదవడం మూలంగా మీకు కాన్సెప్ట్ బాగా అర్థమయ్యి దాంట్లో సులభంగా మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని ప్రతి పేరాని తెలుగులోని ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా వీడియోస్ అన్నీ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి వెయిటేజ్ ఎంత అంటే దీనికి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. పెద్ద దీర్ఘ సమాధానం ప్రశ్నలు వస్తాయి, 8 మార్క్స్. ఓకేనా? లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 8 మార్క్స్ విల్ కమ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకేనా? స్లైడ్ బై స్లైడ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ది క్వశ్చన్స్. ఓకేనా? సో ఇన్ దిస్ chapter, unit 2, first question I am going to explain you. Wait, slide is coming. Making this slide. Okay, so the first question is, explain the formation of stationary waves in stretched string and hence deduce the laws of transverse waves in stretched string. Now, what is the meaning of this? Explain the formation of stationary waves in a stretched string. Stretched string means you know that you know very well what is the stretched string. Two ends in between, two fixed end between a string was tightly stretched. Okay na? That is the formation of stationary waves. Okay na? I am going to explain one by one. Formation of stationary waves in a stretched string and hence deduce the equation, three laws of transverse waves in stretched string. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ తెలుగులో ఏంటిది దీని అర్థం? సాగదీసిన తంత్రుల్లో స్థిర తరంగాలు ఏర్పడ్డాన్ని వివరించండి. ఓకేనా? స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటిది? ఇది స్టేషనరీ వేవ్ మీనింగ్ ఏమంటారంటే స్థిర తరంగాలు అంటే ఏంటని అంటారు. స్థిర తరంగాలంటే స్టేషనరీ వేవ్స్ అనమాట. ఓకేనా? స్టేషనరీ వేవ్స్ మీన్స్ స్థిర తరంగాలు. స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటే సాగదీసినటువంటి తీగలు. ఓకేనా? లేదా తంత్రులు అంటారు. సో ఇన్ దట్ అందులో ఈ సాగదీసిన తరంగాల్లో మనకి సాగదీసిన తీగల్లో స్టేషనరీ వేవ్స్ అంటే స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయో వివరించండి. అలాగే దాని నుంచి ఏం చేయాలి, మనకి ట్రాన్స్వర్స్ వేవ్స్ యొక్క ఈక్వేషన్స్ని అంటే లాస్ని, నియమాలని ఉత్పాదించాలన్నమాట. ఓకేనా? తెలుగు మీడియంలో క్వశ్చన్ ఏంటిది? సాగదీసిన తంత్రుల్లో స్థిర తరంగాలు ఏర్పడ్డాన్ని వివరించండి. దాని నుంచి సాగదీసిన తంత్రుల్లో తిరిగితరంగాల నియమాలని ఉత్పాదించండి. ఇది ప్రశ్న. తెలుగు మీడియం వాళ్ళు నోట్స్ కూడా రాసుకోండి. ఓకేనా? నోట్స్ కూడా రాసుకోవచ్చు ఈ వీడియోని చూసుకుంటాను. ఓకే, సో దిస్ ఈజ్ ద క్వశ్చన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఆన్సర్. A stretched string is a metal wire. A stretched string is a metal wire whose length is large when compared to its thickness. అంటే ఏంటిది? ఒక తీగ అనేటటువంటిది అది ఒక మెటల్ వైర్ అనమాట. అంటే ఈ లోహపు తీగ అనమాట. అది లోహపు తీగ ఏం చేసాము, దాని యొక్క పొడవుతో పోల్చుకుంటే దాని మందం అనేటటువంటిది, అదే మందంతో పోల్చుకుంటే పొడవు అనేటటువంటి చాలా పొడుగ్గా చాలా పెద్దదంట. ఓకేనా? సాగదీసిన తీగలో ఇప్పుడు చూడండి, ఇక్కడ తీగ ఒక దాన్ని తీసుకున్నాం అనుకోండి, ఇలాగా దీని పొడవు ఎంత ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. మందం ఎంత ఉంది? చాలా తక్కువ ఉంది కదా. మందంతో పోలిస్తే పొడవు అనేది చాలా ఎక్కువగా ఉంది కదా. ఓకేనా? ఇలాంటి దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ అంటారనమాట. ఓకేనా? అర్థమైందా? రైట్. నెక్స్ట్ పాయింట్కి రండి.
stretched string is fixed at both ends. A stretched string is fixed at both ends when it is plucked at midpoint. When it is plucked at midpoint, two reflected waves. చూడండి ఇక్కడ డయాగ్రామ్లో చూపించాను నేను, ఇందులోను ఈ డయాగ్రామ్లోను సెకండ్ స్లైడ్లో చూడండి. ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఈజ్, ఇక్కడ డయాగ్రామ్లో తిరిగేసి చూపించాను ఒకసారి, ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో చూపిస్తాను. ఒక దిస్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఈజ్ ఏ ఫిక్స్డ్, slide is coming in the phone. Here see, stretched string, actually a stretched string is a fixed at both ends. See here, where are the both ends? Here is one end, here is another end. Okay na? So these are the both ends of the stretched string. Okay na? A stretched string is fixed at both ends when it is plucked at midpoint. See somewhere else, when at a midpoint or somewhere else when it is plucked. Okay na? Two reflected waves of same amplitude and frequency at the ends are traveling in opposite direction. See here, one wave is here, this direction, and another wave is goes in this direction. That's why it shows, sorry, here it comes here in this way. Okay na? So that's why, see, a stretched string is a fixed at both ends when it is plucked at midpoint. Two reflected waves of same amplitude and frequency at the ends are traveling in opposite direction and overlap along the length. Okay na? Then the resultant waves are known as the standing waves or stationary waves. So see here, this stretched string is fixed at both ends. Here see, stretched string is fixed at both ends and when it is plucked at any midpoint, what happens? Waves generates in the string. Okay na? So one wave is going like this. Wait, one wave is first wave is going like this. Okay na? This direction, that means this direction, and another wave is going like this direction, the second direction. Okay na? The first one wave is, we say y1, second wave equation is y2, we say this is y1, this is y2. Okay na? So in this way the wave is going. Okay na? The two reflected, the same with the two waves, reflected wave, going wave, same frequency, same amplitude, and ends in the at the ends are traveling in opposite direction and overlap along the length. Then the resultant wave are known as standing waves or stationary wave. ఓకేనా? సో దీన్ని తెలుగులో ఏం చెప్పుకుంటాం అంటే, మనకి ఒక పొడవాటి లోహపు తంత్రి ఒక దాన్ని తీసుకుని, ఓకేనా, రెండు చివర్ల దృఢ ఆధారాల మధ్య బిగించి ఇలాగా డయాగ్రామ్లో చూపించినట్టు, ఇది ఒక ఆధారము, ఇది ఒక ఆధారం ఇక్కడ. ఓకేనా? రెండు చివర్ల ఏం చేసామో సరైనటువంటి ఇక్కడ ఒక ఆధారం, ఇక్కడ ఒక ఆధారం, ఈ రెండు ఆధారాల మధ్య బిగించి మధ్య బిందువు వద్ద మీడితే, అంటే ఏదో ఒక పాయింట్ వద్ద మీడితే కనుక ఒకే పౌనఃపున్యం, ఒకే కంపన పరిమితి గల రెండు పరావర్తన తరంగాల తీగ వెంబడి వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తూ వదులుతూ కలుస్తాయి అన్నమాట. ఓకేనా? అంటే ఇది ఒక తరంగం ఇలా వెళ్తూ ఉంటుంది. ఓకేనా? ఇది ఈ డైరెక్షన్ వెళ్ళి, దీన్ని మొదటి వేవ్ అనుకోండి, రెండో తరంగం ఇది ఇలా వెళ్తూ ఉంటుంది. ఓకేనా? ఇలా వెళ్ళి ఒకదాన్ని ఒకటి కలిసి అప్పుడు ఏర్పడేటటువంటి ఫలితర తరంగాలను ఏమంటారంటే స్థావర తరంగాలు అంటారు. ఇలా ఈ విధంగా ఉచ్చులు అంటారు. వీటిని ఏమంటారంటే తెలుగులో కరెక్ట్గా ఉచ్చులు అంటారు, ఇంగ్లీష్లో సెగ్మెంట్స్ అంటారు. ఇలా ఉచ్చుల్లాగా ఏర్పడితే ఇలాంటి తరంగాలను ఏమంటారంటే స్థావర తరంగాలు లేదా స్థిర తరంగాలు అంటారు. దీన్ని స్టేషనరీ వేవ్స్ లేదా స్టాండింగ్ వేవ్స్ అంటారు. అప్పుడప్పుడు మనకి చిన్నప్పుడు ఆడుకునే చోట అప్పుడు మనకి ఇవి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అంటే గోల్డ్ స్పాట్ మూతల్ని లేదా మనకి బటన్స్ ఉంటాయి కదా, దానికి తాడు కట్టి రెండు వేళ్ల మధ్య బిగించి దాన్ని గిరగిరా తిప్పుతూ వేవ్స్ పెడుతూ ఉంటే ఇలా లూప్స్ లాగా ఏర్పడుతూ ఉంటాయి. బట్ ఇలా ఏర్పడుతుంటాయి అనమాట తీగలో కూడా. సో ఇలాంటి వాటిని ఏమంటారు? స్థావర తరంగాలు లేదా స్థిర తరంగాలు అని అంటారు అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు లెట్ టూ ట్రాన్స్వర్స్ ప్రోగ్రెసివ్ వేవ్స్ ఆఫ్ సేమ్ యాంప్లిట్యూడ్.
a wavelength lambda and frequency nu traveling in opposite direction be given by. చూడండి ఇక్కడ మనకి ఏమన్నాడు, ఏమి ఇచ్చాడు, 2 ట్రాన్స్వర్స్ ప్రోగ్రెసివ్ వేవ్స్, ఇది ఇలాగా 2 ప్రోగ్రెసివ్ వేవ్స్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అయ్యి ఉండాలి, తెలుసు కదా మీ అందరికీ. 2 ట్రాన్స్వర్స్ ప్రోగ్రెసివ్ వేవ్స్ ఇట్లా ఏమవ్వాలి, సేమ్ యాంప్లిట్యూడ్ కలిగి ఉండాలి. అంటే ఏ యాంప్లిట్యూడ్ సేమ్గా ఉండాలి, అలాగే వేవ్ లెంత్ న్యూ అయి ఉండాలి, వేవ్ లెంత్ ల్యాండా, అలాగే ఫ్రీక్వెన్సీ న్యూ. ఓకేనా. ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఈజ్ గివెన్ బై. సో ఇప్పుడు y1కి అలాగే y2కి రెండింటికి ఈక్వేషన్లు ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో దానికి ఈక్వేషన్లు ఇస్తాను నేను ఇప్పుడు. చూడండి ఈ స్లైడ్లోను నేను ఈక్వేషన్ అనేటటువంటి ఇది పైన ఉన్న స్లైడ్ కాకుండా కింద ఉన్నటువంటి స్లైడ్లో నేను ఈక్వేషన్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. See here, first wave equation is given like this. So y1 is equals to a sin kx minus omega t. This first wave, this is first wave equation. And second wave equation y2 equal to a sin kx plus omega t. Okay na? So ఇది 2 సమీకరణాలు. ఓకే. సో దీని నుంచి మనం చెప్తాను ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి ఒకసారి నేను దీన్ని వివరంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొదటి ఈక్వేషన్ వరకు చెప్పాను కదా, ఇది చూడండి. ఇప్పుడు ఒకే కంపన పరిమితి ఏ మరియు ఒకే తరంగ దైర్ఘ్యం ల్యాండా మరియు ఒకే పౌనఃపున్యం న్యూ కలిగి ఉండి వ్యతిరేక దిశల్లో ప్రయాణించే 2 పురోగామి తరంగాలు వరుసగా ఎట్లా ఉంటాయంటే ఇది సమీకరణం ఇట్లా ఇస్తారనమాట. y1 ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ అండ్ y2 ఈక్వల్ టు ఏ సైన్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ. ఓకేనా. సో ఈ విధంగా మనకి మొదటి ఈక్వేషన్ అనేది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ స్లైడ్లోను నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే see here in this equation where omega equal to, in the above equation 2 pi v and k equal to 2 pi by lambda, ఈ విలువలు వచ్చినాయి అనమాట. ఒమేగా అంటే 2 pi v అండ్ k ఈక్వల్ టు 2 pi by lambda. ఇది మనకి పాఠంలో ఆల్రెడీ నేర్చుకున్నాం. ఒమేగా ఈక్వల్ టు 2 pi v అని, అలాగే k ఈక్వల్ టు 2 pi by lambda అని నేర్చుకున్నాం. ఓకేనా. రైట్. ద రిజల్టెంట్ వేవ్ ఈజ్ గివెన్ బై. ఇట్లా ముందుకి వెనక్కి వెళ్తున్నటువంటి 2 వేవ్స్ యొక్క రిజల్ట్ వేవ్ ఎట్లా ఉంటుందంటే y ఈక్వల్ టు y1 ప్లస్ y2. అంటే ఈ 2 వేవ్ని కలుపుతాం అనమాట. కలిపినప్పుడు ఏమవుతుంది, y ఈక్వల్ టు ఫస్ట్ వేవ్ ఈక్వేషన్ ఏంటి మనం చెప్పుకున్నాం, మొదటిది ఏ సైన్ కేఎక్స్ మైనస్ ఒమేగా టీ. ఓకేనా. సో హియర్ ఫస్ట్ వేవ్ ఈక్వేషన్ ఏ సైన్ కోఎక్స్ మైనస్ ఒమేగా టీ, సెకండ్ వేవ్ ఈక్వేషన్ ఏ సైన్ కేఎక్స్ ప్లస్ ఒమేగా టీ. ఈ రెండింటిని ఈ విధంగా కలిపామన్నమాట. ఓకేనా. సో తర్వాత ఈ రెండింటిని ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్లో రాసుకుంటే ఇలా చెప్తుంది, y ఈక్వల్ టు 2a సైన్ కేఎక్స్ ఇంటూ కాస్ ఒమేగా టీ. ఇక్కడ 2a సైన్ కేఎక్స్ అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వేవ్. ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. See where omega equal to 2 by v, మనకు we got the equation in the above, y equal to y1 plus y2. So y plus y2 equal to, it was given y equal to y1 plus y2 equal to y equal to a sin kx minus omega t plus a sin kx plus omega t. So where omega equal to 2 pi v and k equal to 2 pi by lambda, the resultant wave is given by y equal to y1 plus y2. So therefore combining these 2 equations, substituting y value here and y2 value here in this equation, y1 value is this and y2 value is this. Okay na. By combining this trigonometric formula, we got 2a sin kx plus into cos this omega t value. Okay na. This is from the trigonometric formula. Now in this 2a sin kx equal to, in this 2a sin kx equal to amplitude of the resultant wave. Okay na. This 2a sin kx equal to amplitude of resultant wave. దీన్ని తెలుగులో ఏమంటారంటే ఫలిత తరంగ కంపన పరిమితి అని అంటారు. 2a sin kx అంటే ఫలిత తరంగ కంపన పరిమితి. ఇది దిస్ డిపెండ్స్ అపాన్ kx వాల్యూ, అంటే ఇది kx మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ x ఈక్వల్ టు 0, see here, if x equal to 0 comma lambda by 2 comma 2 lambda by 2 comma 3 lambda by 2 up to so on etc, the amplitude equal to 0.
ఓకేనా. ఒకవేళ మనకి x ఈక్వల్ టు 0, λ/2, 2λ/2, 3λ/2 ఇలా వస్తున్నటువంటి అప్ టు సోన్ ఈటీసీ ఉన్నాయి. అప్పుడు ఉంటే కనుక ఇలా ఉంటే కనుక ఇది ఎక్స్ వాల్యూస్ అంటే ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ అనమాట. డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ ఇట్లా ఉంటే కనుక ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ 0 అవుతుంది. సమీకరణంలో చూడండి, మీరు ఈ డయాగ్రామ్లో చూడండి. మనకి ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ అని చెప్పాను కదా. డిస్ప్లేస్మెంట్ ఎక్కడ, ఈ పాయింట్ల వద్ద 0గా ఉన్నాయి. ఓకేనా. ఈ పాయింట్ల వద్ద 0గా ఉన్నాయి కాబట్టి ఏమవుతాయి, ఇక్కడ వాల్యూస్ ఏమవుతాయి, ఎక్స్ ఈక్వల్ టు ఒకవేళ 0, ఇది 0, అలాగే λ/2, 2λ/2, 3λ/2 అప్ టు సో ఇలా వాల్యూస్ కనుక ఉంటే కనుక ఇప్పుడు ఏమవుతుంది, యాంప్లిట్యూడ్ ఇక్కడ ఏమవుతుంది, 0 అయింది. ఓకేనా. ఎక్కడైతే ఈ వాల్యూస్ 0 అవుతున్నాయో, ఓకేనా, యాంప్లిట్యూడ్ 0 అంటే తరంగ పరిమితి అనేటువంటిది 0 అయిందనమాట. ఓకే, అంటే ఏమవుతుంది, అది ఇక్కడ కదలడం లేదని. ఓకే, దాని మీనింగ్. సో యాంప్లిట్యూడ్ బికమ్స్ 0. దీస్ పొజిషన్స్ ఆర్ నోన్ యాజ్ నోడ్స్. ఈ విధంగా ఇక్కడ యాంప్లిట్యూడ్ అంటే అక్కడ ఏమీ ఇది కంపనం అనేటటువంటిది అంటే పైకి కిందకి కదలడం లేదు. మనం వేవ్ని ప్రయాణింపజేసాం కదా, అప్పుడు ఏమవుతుంది, అది అక్కడ కంపనం ఏమీ జరగట్లేదు. అంటే అక్కడ వాల్యూస్ ఏమవుతాయి, ఎక్స్ ఈక్వల్ టు 0, λ/2, 3λ/2, 3λ/2 అప్ టు సో అని వస్తుంటే కనుక కంపన పరిమితి ఏమవుతుంది, 0 అవుతుంది. సో కాబట్టి వాటిని ఏమంటారు, అస్పందన స్థానాలు అంటారు. అంటే ఈ స్పందించకుండా ఉంటాయి అనమాట, మిడ్ పాయింట్ల వద్దే ఉంటాయి ఇవి. ఆ స్థానాలను ఏమంటారు, అస్పందన స్థానాలు. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు, నోడ్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఈ స్థానాలే అంటే ఇవి చూడండి ఇక్కడ. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు λ/4, 3λ/4, 5λ/4 ఈటీసీ, ద యాంప్లిట్యూడ్ ఈక్వల్ టు మ్యాక్సిమం, దట్ ఈస్ 2a. అంటే దీని అర్థం ఏంటిది, ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు λ/4, 3λ/4, 5λ/4 అలా ఉంటే, ఈటీసీ ఉంటే దాని యొక్క యాంప్లిట్యూడ్ కంపన పరిమితి అనేటటువంటిది మ్యాక్సిమంగా ఉంటుంది. అంటే ఈ కంపన పరిమితి మ్యాక్సిమం ఎక్కడ ఉన్నాయి, ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ పాయింట్ల వద్ద ఉన్నాయి. ఓకేనా. దీని కంపన పరిమితి మ్యాక్సిమంగా ఉంది కాబట్టి వీటిని ఏమంటారంటే ప్రస్పందన స్థానాలు అంటారు. అంటే స్పందిస్తున్నాయి ఈ పాయింట్ల వద్ద. ఇక్కడ స్పందించడం లేదు, ఇక్కడ స్పందిస్తున్నాయి ఈ పాయింట్ల వద్ద. స్పందిస్తున్నాయి కాబట్టి ఈ పాయింట్లు ఏమంటారు, ప్రస్పందన స్థానాలు అంటారు. ఈ స్పందించట్లేదు కాబట్టి అస్పందన స్థానాలు అని అంటారు. ఓకేనా. ప్రస్పందన స్థానాలు, అస్పందన స్థానాలు అనమాట. సో ఈ విధంగా ఎక్స్ వాల్యూస్ అంటే కంపన పరిమితి అనేటటువంటిది ఇక్కడ గరిష్టంగా ఉంటుంది అనమాట. ఈ స్థానాలను ఏమంటారు, ప్రస్పందన స్థానాలు అంటారు అనమాట. ఇప్పుడు ఈ తంత్రి 2 భాగాల్లో కంపిస్తే దాని రెండో అనుస్వరం లేదా మొదటి అతి స్వరం అని అంటారు. ఇదే విధంగా కంపన వరుసలు మనకి ఈ పటంలో చూపించబడినాయి అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి నోడ్స్ అంటే ఏంటి, యాంటీ నోడ్స్ అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఇఫ్ ద స్ట్రింగ్ వైబ్రేట్స్ ఇన్ పీ సెగ్మెంట్స్, అంటే ఈ పీ సెగ్మెంట్లో కనుక ఈ స్ట్రింగ్ అనేటటువంటిది మనకి వైబ్రేట్ అవుతుంది. ఇప్పుడు ఇదొకటి, 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 ఇదొకటి ఇలా ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి ఇందులో సెగ్మెంట్స్, 5 ఉన్నాయి. ఓకేనా. ఇలా 5 సెగ్మెంట్స్లో మనకి ద స్ట్రింగ్ ఈజ్ వైబ్రేట్ ఇన్ పీ సెగ్మెంట్స్ అండ్ టీ ఈజ్ ఇట్స్ లెంత్, దెన్ ద లెంత్ ఆఫ్ ది ఈచ్ సెగ్మెంట్ ఈక్వల్ టు L/P. ఓకేనా. ఇఫ్ ద స్ట్రింగ్ వైబ్రేట్స్ ఇన్ పీ సెగ్మెంట్స్, ఈ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా పీ అయితే కనుక, పీ సెగ్మెంట్స్ కనుక ఉంటే, ఓకేనా. నౌ సీ దీస్ ఆర్ నోడ్స్, దీస్ ఆర్ యాంటీ నోడ్స్. ఓకేనా. దీస్ వాల్యూస్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు λ/4, 3λ/4, 5λ/4 ఈటీసీ, ద యాంప్లిట్యూడ్ ఈక్వల్ టు మ్యాక్సిమం. సో దేర్ ఫోర్ దీస్ ఆర్ యాంటీ నోడ్స్. ఓకేనా. ఇఫ్ ద స్ట్రింగ్ వైబ్రేట్స్ ఇన్ పీ సెగ్మెంట్స్, నెక్స్ట్ స్లైడ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ. wait a minute. What I said, if the string vibrates in p segments and L is its length, then length of each segment equal to L/P. Here it was not given. Each segment is equal to L/P. Okay na. If the string vibrates in p segments and L is its length, that means each segment length is L. So then the length of each segment equal to L/P, this value, which is equal to how much? This is equal to λ/2.
Okay na, that's what it was given here, which is equal to lambda by 2. That means L by P equal to lambda by 2. So therefore here 2 goes this side. Okay na, this side. So then 2L by P. So therefore lambda equal to 2L by P. Okay na. So in this way this comes. సి ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకి చూడండి, ఇక్కడ మనకి నోడ్స్ యాంటీ నోడ్స్ అని చెప్పుకున్నాం కదా. నోడ్స్ అంటే అస్పందన స్థానము, యాంటీ నోడ్స్ అంటే ప్రస్పందన స్థానం. ఇప్పుడు ఇక్కడ x ఈక్వల్ టు ల్యాండా బై 4, 3 ల్యాండా బై 4, 5 ల్యాండా బై ఇలా ఉంటే ఏమవుతుంది, అది యాంప్లిట్యూడ్ మ్యాక్సిమంగా ఉంటుంది. అంటే కంపన పరిమితి పెద్దగా ఉండటం మూలంగా ఏమైంది, అది ప్రస్పందన స్థానం అయింది. ఓకేనా. పైన ఉన్నటువంటి ల్యాండా బై 2, 0 ల్యాండా బై 2, 3 ల్యాండా బై 2, 2 ల్యాండా బై 2, 3 ల్యాండా బై 2 ఈ విధంగా ఉంటే అది యాంప్లిట్యూడ్ 0గా ఉంది. కాబట్టి దాన్ని ఏమంటారు, నోడ్స్ అంటే అస్పందన స్థానము, యాంటీ నోడ్స్ అంటే ప్రస్పందన స్థానం. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు ఈ తీగలో ఉన్నటువంటి ఇది తంత్రి భాగాల్లో మనకి పి భాగాల్లో కనుక కంపిస్తూ ఉంటే కనుక, ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, అంటే పి భాగాలంటే ఇక్కడ పి ఉచ్చులు అంటారు. ఓకేనా. సెగ్మెంట్స్ అంటే ఉచ్చులు అనమాట. ఎల్ పొడవు ఉన్నటువంటి ఒక తంత్రి పి ఉచ్చుల్లో కంపిస్తూ ఉంటే కనుక ప్రతి భాగం పొడవు పి భాగాల్లో కంపిస్తూ ఉంటే ప్రతి భాగం పొడవు ఎంత అవుతుంది, ఎల్ బై పి అనమాట. ఓకేనా. అది దేనికి సమానం అవుతుందంటే ల్యాండా బై 2కి సమానం అవుతుంది. ఓకేనా. సో దాన్ని బట్టి ఈక్వేషన్ ఏమవుతుంది, ఎల్ బై పి ఈక్వల్ టు ల్యాండా బై 2. సో దేర్ ఫోర్ ల్యాండా ఈక్వల్ టు 2L బై పి అవుతుంది అనమాట. ఓకేనా. సో దేర్ ఫోర్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ న్యూ ఈక్వల్ టు వి బై ల్యాండా. హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ వి ఈక్వల్ టు, వి నో ద ఫార్ములా, frequency nu equal to v by lambda. So therefore here v is here a small mistake is there, so I corrected here like this. Okay na, v, this is v by v into p by 2L. Here lambda is equals to what we got here, lambda equal to in the above equation lambda equal to 2L by p, we got that equation. So 1 by lambda here, so 1 by lambda is equals to, we know that what is the value of 1 by lambda, 1 by lambda equal to p by 2L, because lambda equal to 2L by p. So I wrote like this. So v remains the same here. Okay na. So 1 by lambda equal to p by 2L. So multiplied by this vp by 2L, this equation came like this. Okay na. Now nu is equals to this, nu equal to this, nu equal to vp by 2L. ఓకేనా. సో ఇన్ దిస్ వే దిస్ ఈక్వేషన్ కేమ్. సో చూడండి, హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, మనకి ఫ్రీక్వెన్సీ అంటే తరంగం అనమాట, అనుస్వర పౌనఃపున్యం అని అంటారు. సో దానికి సమీకరణం ఏంటిది, వి బై ల్యాండా. ఓకేనా. ఈ వి బై ల్యాండాకి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ వీని అలాగే ఉంచాం, 1 బై ల్యాండా అంటే మనం ఏం పెట్టాం ఇందాక, 2L బై పి అని వచ్చింది కదా. సో అంటే 1 బై ల్యాండా ఈక్వల్ టు ఏమవుతుంది, పి బై 2L అవుతుంది. అంటే విపి బై ఈ వి మల్టిప్లై అవుతుంది అనమాట, విపి బై 2L అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా విపి బై 2L అయింది కదా. సో దీనికి ఇప్పుడు ఏం చేస్తాం, ఈ న్యూ ఈక్వల్ టు ఏమైంది మళ్ళీ ఇక్కడ, న్యూ విపి బై అదే న్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, విపి బై 2Lకి సమానం అవుతుంది అనమాట. ఓకేనా. దీన్ని ఇప్పుడు చూడండి, ఇఫ్ టెన్షన్, ఇఫ్ టీ ఈజ్ ద టెన్షన్, దట్ మీన్స్ టెన్షన్ మీన్స్ స్ట్రెచింగ్ స్ట్రింగ్ అనమాట. ఇన్ ది స్ట్రింగ్ స్ట్రెచింగ్ ఫోర్స్, if T is the tension means stretching force in the string, and M is linear density, then the velocity of transverse wave V in the string is, అంటే ఏంటిది, T అనేటటువంటిది తీగలో ఉన్నటువంటి తన్యత. ఓకేనా. M అనేటటువంటిది లీనియర్ డెన్సిటీ. అయితే వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ అంటే ఈ తిరిగి తరంగం యొక్క వేగం అనేటటువంటిది ఏమవుతుందంటే v ఈక్వల్ టు √T బై మ్యూ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది ఫార్ములా అనమాట. సో ఇది మొదటి ఈక్వేషను, దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషను, దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషను. సో హియర్ సి, సో దట్ ఈక్వేషన్ v ఈక్వల్ టు √T by mu. Now combining these two equations, we are from equation 1 and 2 we are combining that. So first equation nu equal to vp by 2L, second equation v equal to √T by mu. So now we are substituting this v value.
Now we are going to substituting this v value, that means 2 root t by mu value instead of this v. Okay na? So nu equal to what will happen, p by 2l into root t by mu. Okay na? This will come, see the in the next slide I'm going to do that. Okay na? Just here the harmonic frequency combining 1 and 2, so nu equal to p by 2l into root t by mu. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఆ మొదటి రెండు ఈక్వేషన్ని మనం కంబైన్ చేసుకున్నప్పుడు ఈ సమీకరణం వచ్చిందనమాట, న్యూ ఈక్వల్ టు పీ బై 2l ఇంటూ రూట్ టీ బై మ్యూ అనేటటువంటిది. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు ఇఫ్ పీ ఈక్వల్ టు 1 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇది ఒకవేళ పీ అనేటటువంటిది ఒకటికి సమానం అయితే కనుక, పి అనేది ఒకటైతే దాని ప్రాథమిక పౌనఃపున్యం లేదా మొదటి హరాత్మక పౌనఃపున్యం అని అంటారు. ఓకేనా? ఇది సాగదీసినటువంటి తంత్రుల్లో ఇవి ఏర్పడేటటువంటి అంటే స్థిర తరంగాలు ఏర్పడడం ఈ విధంగా ఏర్పడుతుంది అనమాట. దాని వేగం దాని యొక్క ఫ్రీక్వెన్సీ న్యూ ఈక్వల్ టు 1/2l ఇంటూ రూట్ టీ బై మ్యూ. ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ along stretched string. In equation in the question what he asked, deduce the loss of transverse waves in stretched string. So in this, see, fundamental frequency of vibrating string nu equal to 1/2l into root t by mu. That's what we got in this slide. Now in this next slide, when the tension T, first law we are going to explain. Okay na? I'm going to explain first law. When tension T and linear density mu are constant, the fundamental frequency nu of the vibrating string is inversely proportional to its length. What is the meaning of this? మొదటి ఏంటిది, తంత్రి తన్యత టీ మరియు రేఖీ సాంద్రత మ్యూలు స్థిరంగా ఉన్నప్పుడు కంపిస్తున్న తంత్రి పౌనఃపున్యం వి దాని పొడవు ఎల్కు విలోమానుపాతంలో ఉంటుంది అనమాట. దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? హౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్? This equation is V is directly proportional to 1/L. That implies VL equal to constant. Okay na? When T and mu are constant, when T and mu are constant గా ఉన్నప్పుడు. ఓకేనా? సో అంటే V ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? తంత్రి తన్యత T మరియు రేఖీ సాంద్రత మ్యూలు స్థిరంగా ఉన్నప్పుడు కంపిస్తున్న తంత్రి పౌనఃపున్యం న్యూ దాని పొడవు ఎల్కు విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఇక్కడ దాని ప్రకారం ఏంటిది, వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/L. దట్ ఈస్ మ్యూ ఇంటూ మ్యూ ఎల్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అంటే టీ మరియు మ్యూ అనేటటువంటి రెండు కాన్స్టెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నా సెకండ్ లా ఏంటంటే, వెన్ ద లెంత్ ఎల్ అండ్ ఇట్స్ లీనియర్ డెన్సిటీ మ్యూ ఆర్ కాన్స్టెంట్, ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ of a vibrating string is directly proportional to the square root of the stretching force T. అంటే దీని అర్థం ఏంటిది, తంత్రి పొడవు ఎల్లో మరియు రేఖీ సాంద్రత ఎంలు స్థిరంగా ఉన్నప్పుడు కంపిస్తున్న తంత్రి ప్రాథమిక పౌనఃపున్యం న్యూ రేఖీ సాంద్రత వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్ని హౌ వీ కెన్ రైట్ దిస్ ఈక్వేషన్, దిస్ స్టేట్మెంట్, న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రూట్ టీ, దట్ ఈస్ ఇంప్లైస్ వి బై రూట్ టీ ఈక్వల్ టు కాన్స్టెంట్ వెన్ ఎల్ అండ్ మ్యూ ఆర్ కాన్స్టెంట్. దీన్ని మనం ఎలా రాసుకున్నాం? వి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రూట్ టీ అని రాసుకున్నాం. ఓకేనా? అలాగే దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఎలా రాసుకుంటాం? ఈ రూట్ టీని టేబుల్ తీసుకుపోతే మిగిలేది ఏంటిది, ఈక్వల్ టు వేసుకున్నప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏమవుతుంది, ఎల్ మరియు మ్యూ అనేటటువంటి కాన్స్టెంట్గా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ లా, వెన్ లెంత్ ఎల్ అండ్ టెన్షన్ టీ ఆర్ కాన్స్టెంట్, when the length L and tension T are constant. ఒకవేళ మనకి లెంత్ L మరియు టెన్షన్ Tలు కాన్స్టెంట్గా ఉన్నాయనుకోండి, the fundamental frequency of a vibrating string is inversely proportional to the square root of the linear density M. అంటే వాట్ ఈస్ దట్ ఈస్ V is proportional to 1/√2 mu. That implies V root mu equal to, అంటే this was going to that side, so therefore it will become a constant. That means new root mu equal to constant when L and T are constant. దీని మూడో నియమం మీనింగ్ ఏంటిది, తంత్రి పొడవు ఎల్ మరియు తన్యత టీలు స్థిరంగా ఉన్నప్పుడు కంపిస్తున్న తంత్రి ప్రాథమిక పౌనఃపున్యం న్యూ తంత్రి రేఖీ సాంద్రత ఎమ్ వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది అనమాట. దాని అర్థం ఏంటి, వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోజ్ టు 1/√2 రూట్ మ్యూ అనమాట. ఓకేనా? రూట్ మ్యూ అంటే రేఖీ సాంద్రత కదా అది.
మ్యూ అంటే ఫ్రీక్వెన్సీ. సో ఈ మ్యూని ఇటువైపు తీసుకొచ్చేసి దీన్ని ఈక్వాలిటీలో రాసుకుంటే కనుక v√μ ఈక్వల్ ఏమవుతుంది, v√μ ఈక్వల్ టు కాన్స్టెంట్ అవుతుంది వెన్ ఎల్ అండ్ టీఆర్ అనేటటువంటివి స్థిరంగా ఉన్నప్పుడు. ఓకేనా. సో ఈ విధంగా మొదటి క్వశ్చన్ అనేటటువంటిది మనకు పూర్తి చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇది 8 మార్కులు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.